పెట్టుబడి ఆశించే టైంలో అనేక చీడపీడలు మరియు ప్రకృతి ఒక్కొక్కసారి కూడా తుఫాన్ల వల్ల కూడా నష్టపోవడం జరుగుతుంది. అయినా కానీ పట్టు విడవని విక్రమార్కులు అదే వ్యవసాయాన్ని నమ్ముకొని చేసుకుంటూ ఇంత కష్టపడుతున్న ఈ రైతులకు మన గ్రామంలోకి వచ్చిన సైంటిస్టులు, ఈ గ్రామంలో ఉన్న ఇప్పుడు పరిశీలిస్తున్న విద్యార్థులకు అందరూ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఈ పొలాలకు ఏమి వ్యాధులు ఉన్నాయి, ఏం రోగాలు ఉన్నాయి, ఏం సంగతి అనేది మీరు కూడా అధ్యయనం చేసుకొని ఇక్కడున్న వరికి ఆశించే తెగుళ్లను విరుగుడు కోసం రసాయనికంగా కానీ సేంద్రియ పద్ధతుల వల్ల కానీ ఏ విధంగా అయినా వాళ్ళకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఎస్బీఐ వారికి కూడా, యాజమాన్యానికి కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే గ్రామ సేవలో భాగంగా అనేక కార్యక్రమాలు చేసిన సామాజిక సేవలో భాగంగా ఎస్బీఐ వారు కూడా ఈ వ్యవసాయంపై కూడా దృష్టి పెట్టడం చాలా రైతులందరికీ కూడా అదృష్టంగా భావించాలి. మనం ముఖ్యంగా మనకు తెలిసినవి ఉంటాయి, కాకపోతే మనకు సైంటిస్ట్ ద్వారా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు అదే పని చేస్తారు కాబట్టి దీనికి ఇది చేయాలి, దీనికి ఇట్లా చేయాలి, దీనికి ఇట్లా చేయాలి అని సలహాలు ఇస్తుంటారు. కాబట్టి వాళ్ళ సలహాలను సూచన తప్పకుండా పాటిస్తూ మనం అధిక దిగుబడులను సాధించడం కోసం ప్రతి రైతు కృషి చేయగలరని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ నారు పెంచి నాటు వేయడం వల్ల రైతుకు అనేక ఖర్చులు వస్తున్నాయి. ఇంకోటి ఈ రాను రైతు కూలీలు అనేటాళ్ళు దొరకకుండా అయిపోతున్నారు. ఈ కొరతని అధిగమించడానికి కోసం ఇక్కడ రైతులు నాకు తెలిసి చాలామంది నేరుగా విత్తే పద్ధతిని అవలంబించారు. అందులో బాగా అందరికీ చేదోడుతాడా ఉండే బండారు రామ్ అంటే ఆయన అనేక మంది రైతులకు తన చేతితోటే విత్తనాలను చల్లడం మొదలుపెట్టిండు. మీరు ముఖ్యంగా ఇది రాను అందరూ కూడా దీన్ని అవలంబిస్తారు. దాన్ని ఏ విధంగా చల్లాలి, దానిలో అధిక దిగుబడులు ఎట్లా రావాలనేది మీరు మనకు అందరికీ రైతులందరికీ కూడా మీరు వివరిస్తారని కోరుకుంటున్నాను. మరియు మేము ఆదర్శ రైతులుగా ఉండడానికి ఒక ప్రణాళిక అంటూ ఏర్పాటు చేసుకుంటాం రైతులతోటి. ప్రభుత్వం నుండి కానీ, ఫౌండేషన్ సీడ్ కానీ, మరి ఏమైనా యంత్ర సామాగ్రి కానీ ఇలాంటివి వచ్చినా అందులో 50% కానీ రైతులు పరిశ్రమ సిద్ధంగా ఉన్నారు. మరియు ఫౌండేషన్ కానీ ఇంకా ఏది కానీ వేరే కాకుండా ఇతర పంటలకు కూడా ఒక రైతును ఆదర్శంగా తీసుకొని ఆ రైతుతో మనం చేపిస్తుంది కూడా ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాము. ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి రైతులకు అవసరమైన అన్ని పద్ధతులను చేదోడువాడుగా ఉంటుందని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.